ఈ వీడియోలో మీకు మన భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు, రాష్ట్రాల రాజధానుల పేర్లు 2024-25 సంవత్సరాల్లో ఆయా రాష్ట్రాలకు వచ్చినటువంటి ఆదాయ వివరాలు తెలియజేస్తూ ఈ వీడియో చేస్తున్నాను మీకు. దీంట్లో నేను తక్కువ ఆదాయం గల రాష్ట్రాల నుంచి మొదలు పెడుతూ చివరకు అత్యధిక ఆదాయం గలటువంటి రాష్ట్రం పేరును చెప్తాను మీకు. సో మీకు ఈ వీడియో మీ ఇంట్లో స్టూడెంట్స్ ఉంటే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు కూడా చూపిస్తే మంచిదని నా అభిప్రాయము. ముందుండేది నాగాలాండ్, దీని రాజధాని వచ్చేసి కోహిమా, దీనికి 1000 కోట్ల ఆదాయం మాత్రమే ఉంది. నెక్స్ట్ మిజోరంకు రాజధాని వచ్చేసి ఐజోల్, దీనికి 1000 కోట్ల ఆదాయం మాత్రమే ఉంది. సిక్కిం వచ్చేసి రాజధాని గ్యాంగ్టాక్, దీనికి 2000 కోట్ల ఆదాయం మాత్రమే ఉంది. మేఘాలయ, ఇంకొక రాష్ట్రం వచ్చేసి మేఘాలయ, దీని రాజధాని వచ్చేసి షిల్లాంగ్, దీనికి 2000 కోట్ల ఆదాయం మాత్రమే ఉంది. ఇంకొక రాష్ట్రం వచ్చి గోవాకు 6000 కోట్ల ఆదాయం మాత్రమే ఉంది, దీని రాజధాని వచ్చేసి పనోజీ. జమ్మూ అండ్ కాశ్మీర్ 13000 కోట్ల ఆదాయం మాత్రమే ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, 14000 కోట్ల ఆదాయం ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని వచ్చేసి డెహ్రాడూన్, దీనికి వచ్చేసి 24000 కోట్ల ఆదాయం ఉంది. జార్ఖండ్ దీని రాజధాని వచ్చేసి రాంచీ, దీనికి 24000 కోట్ల ఆదాయం ఉంది. తర్వాత వచ్చేసి అస్సాం, దీని రాజధాని వచ్చేసి దిస్పూర్, 34000 కోట్ల ఆదాయం ఉంది. ఛత్తీస్గఢ్ దీని రాజధాని వచ్చేసి రాయపూర్, 35000 కోట్ల ఆదాయం ఉంది. పంజాబ్ రాజధాని చండీగఢ్, ఆదాయం 54000 కోట్లు. బీహార్ రాజధాని పాట్నా, ఆదాయం 55000 కోట్లు. ఒడిస్సా 60000 కోట్లు. హర్యానా రాజధాని చండీగఢ్, 92000 కోట్ల ఆదాయం. కేరళ రాజధాని తిరువనంతపురం, ఆదాయం 96000 కోట్లు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఆదాయం 1,02,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆదాయం 1,11,000 కోట్లు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆదాయం 1,12,000 కోట్లు. రాజస్థాన్ రాజధాని జైపూర్, ఆదాయం 1,25,000 కోట్లు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా, ఆదాయం 1,26,000 కోట్లు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, ఆదాయం 2,15,000 కోట్లు. కర్ణాటక రాజధాని బెంగళూరు, ఆదాయం 2,25,000 కోట్లు. తమిళనాడు రాజధాని చెన్నై, 2,49,000 కోట్లు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఆదాయం 2,57,000 కోట్లు. మహారాష్ట్ర ముంబై, 3,58,000 కోట్ల రూపాయలు. ఇది వాటి రాష్ట్రాల యొక్క 24-25 సంవత్సరానికి వచ్చినటువంటి